గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు నేను పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను ఎలా చేస్తాను, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా గిన్నె పెట్టేసుకున్నాను. నేనైతే కుక్కర్లో చేయనండి, కుక్కర్లో అంత టేస్టీగా ఉండదు, అందుకే నేను మామూలు గిన్నెలో చేస్తున్నాను. చూడండి, నేనైతే ఈ పొంగల్ని నూనెతో కాకుండా నెయ్యితో చేస్తానండి, పాప తింటుందనేసి. ఇంకా గిన్నె అయితే బాగా హీట్ అయిపోయింది. ఇందులోకి నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా నెయ్యి అయితే సరిపోతుంది. చూడండి, ఆ క్వాంటిటీ అయితే సరిపోతుందండి నెయ్యి. ఇందులోకి కొన్ని మిరియాలు వేస్తానండి. మిరియాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు, కొద్దిగా వేసుకున్నాను. నేను ఒక 4-5 వేసేసుకున్నాను. మరీ కారం ఉంటే పాప తినదనేసి. అవి కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయండి ఇందులో. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత అల్లం, కొద్దిగా పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్, కరివేపాకు, కొంచెం అల్లం చిన్నగా తరిగిన ముక్కలు వేసేసుకున్నాను. ఇలా దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతుంటుంది. ఓకేనండి, ఫ్రై అయింది. ఇందులోకి కొంచెం పసుపు, వేసాము కదా, ఇందులోకి కొంచెం ఉప్పు అండి, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే నేను వాటర్ వేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఏమనేది చూపిస్తానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. 1/2 గ్లాస్ రైస్, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, 2 ఈక్వల్గా. అందులోకి నేను 1 గ్లాస్ అవుతుంది కదా, 4 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఫోర్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకొని కుక్ అయిపోతుంది. పొంగల్ అనేది చాలా వాటరీగా ఉంటే బాగుంటుందండి. చాలామంది 1 గ్లాసుకి 3 గ్లాసెస్ అలా వేసుకుంటారు కదా, నేనైతే 4 గ్లాసెస్ వేసుకుంటాను. 4 or 5 వేసుకుంటాను. నేనైతే ప్రజెంట్ ఇప్పుడైతే 4 వేసుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది కుక్ అయిపోతుంది. బాయిల్ అయిన తర్వాత నేను చూపిస్తా. చూసారా, ఇలా బాయిల్ అవ్వాలండి. ఇది మొత్తం వాటర్ అంతా బాగా పొంగుతున్నప్పుడు మనము రైస్, పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి నేను 1 hour ముందే నానబెట్టుకున్నానండి. బాగా మెత్తగా కుక్ అవుతుంది. ఎందుకంటే రైస్ త్వరగా ఉడుకుతుంది, బట్ పప్పులు అయితే ఉడకవు కదా, పెసరపప్పు. అందుకే నేను 1 hour దాకా నానబెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ మొత్తం తీసేసి ఇంకా వేసేస్తున్నాను రైస్. చూడండి, చూసారా, రైస్ అయితే వేసేసాను మొత్తం. ఇంకా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 minutesకి ఒకసారి మొత్తం కుక్ అవ్వాలి. రైస్ కొంచెం టైం పడుతుంది కదా, మినిమం 20 minutes అన్న టైం పడుతుందండి. ఒక 5 minutesకి ఒకసారి మొత్తం ఇలా కలిపెడుతూ ఉండాలి. నేనైతే ఇంకా కొద్దిసేపు మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా కుక్ అవుతుంది. మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయింది, ఇంకా కుక్ అవుతూ ఉంటుందండి ఇది. చూడండి, ఇలా కుక్ అవుతుంది. ఇంకా చూడండి, మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుకింగ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం 75% అయితే బాయిల్ అయింది. ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా,
చూడండి కుక్ అవుతుంది. ఇంక ఇలా బాగా దగ్గర పడిందండి. ఇది ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇది కుక్ అవుతుంది కదా. నేను ఈ లోపల చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. నేనైతే ఇందులోకి చట్నీ యూజ్ చేస్తాను, వేరుశనగుళ్ళతో చట్నీ. ప్లస్ ఆఫ్టర్నూన్కి నేను ఈరోజు చింతకాయ పచ్చడి చేశానండి. ఇంకా రోజు పప్పు రసాలు తిని బాగా పోరు కొట్టేసింది. అందుకు నేను ఇవి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంక ఈ లోపల ఇది కర్రీ అయిపోతుంది. ఇంకా పొంగల్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు ఈరోజు. చూడండి ఇంకా మొత్తం బాగా కుక్ అయిపోయింది. జస్ట్ అంతే అండి, ఒక 2 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఈ పొంగల్ అనేది బాగా వాటరీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ మాత్రం ఉంటే గిన మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ కొంచెం తర్వాత తింటే బాగుంటుందండి. కొంచెం వాటర్ అంతా మొత్తం ఇంకిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది కుక్కర్లో చేస్తారు, బట్ అంత టేస్ట్ ఉండదు. ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఓపికతో చేయాలండి, టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. నిదానంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో అయితే 2 విజిల్స్కి అయిపోతుంది, బట్ అంత టేస్ట్ అయితే ఉండదండి. నేనైతే ఇలానే చేస్తుంటాను ప్రతిసారి పొంగల్ చేసినప్పుడల్లా. నేను కుక్కర్లో పెట్టడం చాలా తక్కువ. ఏదైనా మరీ అర్జెంట్ వర్క్ ఉందంటే తప్పితే కుక్కర్ అయితే యూజ్ చేయను. పొంగల్కి మాత్రం ఇలాగే ప్రిపేర్ చేస్తాను నేను. చూడండి ఇంకా మొత్తం ప్రిపేర్ అయింది. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నేనైతే ఇంకా ఈ పొంగల్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యి తినడమే లేటు. ఓకే మరి ఉంటా, బాయ్.